హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్కి వీకెండ్స్లో మేము షిరిడి ప్లాన్ చేసుకున్నాము. అప్పటికప్పుడు అనుకుని వెళ్ళామండి. అందుకని ట్రైన్ టికెట్స్ దొరకలేదు మాకు. అందుకని మేము లక్కీగా ఒక స్లీపర్ బస్ అయితే దొరికింది. చాలా బాగుంది బస్ కూడాను. ఎందుకంటే మాకేం కష్టం అనిపించలేదు. దీంట్లోనే వాష్రూమ్ ఉంది. మనకి బాత్రూమ్కి వెళ్ళాలన్నా బస్సులోనే ఉంది కాబట్టి కష్టం అనిపించలేదు. చక్కగా వెళ్ళి పడుకున్నాము. మర్నాడు అయితే 11కి దిగామండి. అది కొంచెం టైం పట్టింది. వెంటనే మేము బస్సులోనే వెళ్ళేటప్పుడే ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాము. ఇది టెంపుల్కి ఆపోజిటే ఉంటుంది, సాయిలక్ష్మి. ఈ హోటల్లో చాలా బాగుందండి. 2 డేస్కి 2500 వేశారు విత్ ట్యాక్స్తో కలిపి. మాకు రీజనబుల్ అనిపించింది 2 డేస్కి ఆ రేట్ అంటే. చాలా బాగుంది. హోటల్లో కూడా చాలా నీట్గా ఉంది. స్టాఫ్ కూడా రెస్పాన్స్ చాలా బాగుంది. ఎవరైనా షిరిడి వెళ్తుంటే ఇలా ఆన్లైన్లో బుక్ చేసుకోండి. డైరెక్ట్ వెళ్తుంటే డబల్ ఛార్జ్ వేస్తున్నారు రూమ్స్కి. అదైతే నేను గమనించాను. ఈ రూమ్ అయితే చాలా బాగుందండి. మేము వచ్చేటప్పటికి 11 అయిపోయింది. ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి 12కి మేము బయటికి వెళ్ళాము. అయితే చాలా క్రౌడ్ ఉందండి. ఆ క్రౌడ్ ఉండటం వలన మేము ఏం చేసామంటే టిఫిన్ బదులు ముందు బాబా ప్రసాదం భోజనం చేసేసి దర్శనానికి వెళ్దాం, లేట్ అయినా పర్లేదు అనుకున్నాము. అక్కడి నుంచి మేము ఆటో పట్టుకుని బాబా భోజనానికి వచ్చేసాము. ఇక్కడైతే ఇదండి. ఇక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది. చాలా క్యూ. ఓన్లీ టికెట్ తీసుకోవడానికి లైన్లో వెళ్ళడానికి 1-2 గంటలు పట్టేస్తుంది భోజనానికి. మేము ఏం చేసాం, 50 రూపీస్ టోకెన్ తీసుకున్నాము. దానికి కూడా ఒక ½ అన్ అవర్ పైనే పట్టేసింది టైము. వెయిట్ చేసాం చాలాసేపు. అక్కడికి ఎలా అయితే మేము ఇంకో భోజనానికి అయితే పైకి వెళ్తున్నాము. ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. చూసారా, క్యూ 2 లైన్లు ఉంటాయండి. ఒక ½ అన్ అవర్ వెయిట్ చేస్తేనే కానీ లోపలికి వెళ్ళటానికి లేదు. బాబా భోజనం ప్రసాదం చేసాము, బయటకు వచ్చేసామండి. ఇప్పుడైతే మళ్ళీ మేము ఆటో పట్టుకుని దర్శనానికి వెళ్ళాలి. చాలా క్రౌడ్ ఉండటం వల్ల మాకు తెలియక ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారండి. గేట్ నెంబర్ 2 సీనియర్ సిటిజన్కి, గేట్ నెంబర్ 6 అయితే విఐపి దర్శన్కి. మేము అడిగితే అక్కడ గేట్ నెంబర్ 2 అని చెప్పారు. సరే అని చెప్పి మేము వెళ్ళాము. గేట్ నెంబర్ 2కి ఆటోలో వెళ్ళి మొబైల్స్, చెప్పులు అక్కడే పెట్టేసాము. చూస్తే గేట్ నెంబర్ 6 అని చెప్పారు. సరే అని అక్కడి వరకు వెళ్ళామండి. ఎండ అక్కడికే 2 అయింది, 1:32 అయింది. విపరీతంగా ఎండ ఉంది. చెప్పులు అయితే ముందు పెట్టేసాము. అలాగే నడుచుకుంటూ వెళ్ళాము. కాళ్ళు అయితే చాలా బొబ్బలు ఎక్కేసినాయండి, మంటలు వచ్చేసినాయి. మాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. సో విఐపి దర్శనంకి వెళ్ళటం వలన మాకు బాబా దర్శనం ½ అన్ అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి. చాలా బాగా జరిగింది బాబావారి దర్శనము. అది చాలా సంతోషం అనిపించింది. ఇది ద్వారకామాయి. ఇవన్నీ చూసుకుంటూ మేము బయటకు వచ్చేసామండి.